ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। ओम श्री गुरुभ्यो नमः। మనకి శంకరాచార్యుడు ఒక మాట చెప్తారు. ఏమని అంటే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి। భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రున్కరణే। సంప్రాప్తే సన్నిహితే కాలే, ఏది వచ్చినా రాకపోయినా, ధనం ధనబలం జనబలం యవ్వన బలం ఇవన్నీ ఏవైనా సరే ఒకవేళ మన దగ్గరకు వచ్చినా మన ప్రారబ్ధ అనుసారం ఒకవేళ రాకపోయినా ఒకటి మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుద్ది, మనం కోరుకున్నా కోరుకోకపోయినా। అసలు దాన్ని ఎవరు కోరరు, వద్దని అనుకుంటారు అందరూ, కానీ వద్దనుకున్నప్పుడు అది మాత్రం ఆగదు। సంప్రాప్తే సన్నిహితే కాలే, అది ప్రాప్తంలో ఆల్రెడీ రాసే ఉన్నది, అది మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుద్ది। అది వచ్చే లోపల మనం ఎలా ఉండాలి? సన్నిహితే కాలే, అదేంటంటే మృత్యువు మన స్నేహితుడు అన్నమాట। వద్దనుకునే స్నేహితుడు కానీ విడిచిపెట్టని స్నేహితుడు, ఎవరిని వదిలిపెట్టడు, ఎంతటి వారినైనా సరే। మహాత్ములై ఉన్నటువంటి వారిని కూడా జనించింది అని అంటే జాయతే గచ్యతే ఇది శరీరః అనేది శరీరం పదం, జనించిద్ది కాబట్టి గతించిద్ది। మరి సంప్రాప్తం అయ్యే ఉన్నది ఆల్రెడీ సన్నిహిత కాలం, సంప్రాప్తమైనటువంటి ఈ కాలంలో తెలుసుకోలేకుండా ఉన్నది ఎందుకు వచ్చాననేటువంటి స్వరూపం। అన్నీ తెలుస్తూనే ఉన్నాయి, ఒకవేళ తెలియకపోయినా కూడా నేర్పుతారు। పని తెలియకపోయినా, వర్క్ మామూలుగా ఇంట్లో ఎలా ఉండాలో తెలియకపోయినా, మాట్లాడటం ఎలా తెలియకపోయినా ఎవరో ఒకరు నేర్పుతారు। కానీ ఒకవేళ నేర్చుకొని వెళ్దామన్నా అడ్డగిస్తారు ఒకదానికి, ఏంటి ఈ వయసులోనే నీకు సత్సంగాలా? ఈ వయసులోనే, మరి ఏ వయసులో చేయాలో? 60 ఏళ్ల కాడ నుంచి పాపం చేయాలని అందరి ఆలోచన, 60 ఏళ్ళు అయితే ఇది ఊరుకుంటుందా? వందల కొలదిగా వాత రోగములు మెండుగా చేరిన మేహ రోగములు భారంబై తగు పైత్య రోగములు ఆస్తికి మించిన అప్పుల బాధలు ఆలు మగల పోట్లాట విరోధ పిల్లల చావులు తల్లుల దేవస కాళ్ళు గదలవు కనులకు మసక చేతులు గదలవు చెవలకు చెవుడు ఒళ్ళు వనంకును పళ్ళు దొలంగు మలమూత్రంబులు మంచములోబడు మతి చెడిలోనికి మెతుకులు పోవు మలమలలాడును మరణము చెందును ఏమి జన్మమండి లాభం ఏమి లేదు పొండి గురుస్వామిని దలచండి మోక్ష స్థానము చేరండి। 60 సంవత్సరాల నుంచి కూర్చుందామని అంటే ముందు కాళ్ళు వినవు, మొదటి పాయింట్ అసలు కాళ్ళు వినవు। సరే ఏదో పాపం విందామని కూర్చున్న కళ్ళు కనపడవు, ఏదో నలుగురు చదువుతున్నారు నేను కూడా ఒక్క నిమిషంలో చదువుదామంటే కళ్ళు సరిగ్గా అనరావు। సరే కాళ్ళు వంగే కళ్ళు కలిసాయని అంటే ఏదో ఒక తలం బాగానే ఆగదు।
మరి ఇటువంటి సత్సంగ ప్రాధాన్యంలో మనం వచ్చినటువంటి జీవుడు ఎలా మారాలి? సంప్రాప్తే సన్నిహితే కాలే, దీంట్లో ఏమాత్రం రాజీ లేదు. ఈ కాలం వచ్చేటువంటి సమయంలో మనం ఏమీ సంప్రాప్తి చేసుకోవాలి? మనకు ముందే ఒక ఐడియా ఉంది కదా, రిటైర్ అయ్యే లోపల సంపాదించుకొని ఉండాలి. ఎందుకని? ఇది ఎవరికైనా తెలియకుండా ఉంటుందా? అసలు దాని గురించి నేర్పాలనా? ఒకవేళ ఎవరైనా బాధ్యత రాహిత్యంగా ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళు చెప్తారు, పక్క వాళ్ళు మరి కూర్చోబెట్టుకొని మరీ చెప్తారు, అరే నీకు 2 పిల్లలు ఉన్నారు, రేపు నీ భవిష్యత్ ఏంది, పిల్లలు ఎలా ఉండాలి, ఈ మాత్రం తెలియట్లేదారా నీకని చెప్పి సన్నిహితుడైతే. మరి 60 ఏళ్ళు అయిన తర్వాత కూర్చొని తినాలి, ఈ లోపల మన పిల్లలకి కావాలి అనేటువంటి ఆలోచన మనం ఎవరం మర్చిపోవట్లేదు. ఇన్ని మర్చిపోయినటువంటి మనం ఈ సంవత్సరాలు దాటితే మృత్యు అనే ఒకటి వచ్చింది. అది వచ్చే లోపల మనం శరీరంలోకి ఎందుకు ప్రవేశించాం, శరీరంలో ప్రవేశించినటువంటి కారణం ఏంటి? తినడం, ఉండడం, నడవడం, పిల్లల్ని చూసుకోవడం, చనిపోవడం, దీనికే శరీరంలోకి వచ్చామా? ఎంత శరీరానికైతే వేసి మానవ జన్మ అంత అవసరమా? ఏ శరీరంలో లేకుండా ఉంది ఇది? కాదు, ఏదో ఒక ఆలోచన విధానం కోసం శరీరంలో ఉన్నతమైనటువంటి పదవి ఒకటి ఉన్నది, దాన్ని అలంకరించడం కోసమే మానవ జన్మని ఇచ్చాడు అని చెప్పి తెలిపేటటువంటి మహాత్ముల్ని వెతుక్కోవడం కోసం ఈ జన్మ. అందుకనే మనకు శంకరాచార్య వారు గోవిందుని భజించు. ఎందుకోసం? మృత్యువు వచ్చే లోపల నువ్వు వచ్చినటువంటి స్థానం తెలియాలి, అదైతే తప్పదు. కానీ అది వచ్చేటప్పుడు ఆనందంగా స్వీకరించగలగాలి. మృత్యు అసలు కొన్ని నెలలకు వస్తుందంటేనే మనకు బాధ. సరే, మనం బాధపడితే ఏమన్నా రాకుండా పోయిద్దా? పాపం వీడు నన్ను చూసి భయపడుతున్నాడులే, తర్వాత వద్దామని అనుకుంటాడా? మన చిన్నపిల్లగాళ్ళ కాడికి ఎవరన్నా వచ్చారనుకో, వాళ్ళని చూసి పిల్లగాళ్ళు ఏడుస్తుంటే వాళ్ళు అనుకుంటారు, కాసేపు నాకు వద్దలేడు భయపడుతున్నాడు. కొత్త వాళ్ళని చూస్తే వీడు భయపడతాడండి, కొంచెంసేపు నాకు మళ్ళీ రండి. 2 రోజులు అలవాటైతే వాడు వెళ్తాడు. మరి మృత్యు అలాంటి వాడా? ఏమన్నా వాడు మన చుట్టంవాడు, మనకు తెలిసినాడు కాబట్టి సరే 2 రోజులు మక్కువ చేసుకుందాలని చాక్లెట్ ఇస్తా, బిస్కెట్ ఇస్తా అని చెప్పి కొంచెం బుజ్జగించి తర్వాత ఎత్తుకుంటాం ఆ పిల్లగాడిని. కానీ మృత్యువు ఎత్తుకునేవాడా? పాప ఇంట్లో తాళ చేతులు బాక్స్లో పెట్టి, ఆ బాక్స్ కూడా పెద్ద గూట్లో పెట్టి అది వాళ్ళకి కాండాలి, నేను చెప్పొస్తాను, నాది ఆపదు. సంప్రాప్తే సన్నిహితే కాలే, క్షణం కూడా టైం లేదు. ఇప్పుడు దాకా ఏం చేసావు? మరి చెప్పాము, అప్పుడు చెప్పొచ్చు కదా. మనకి భగవద్గీత ఏం చెప్తుంది అంటే, మృత్యు వచ్చేసరికల్లా సామాన్ రెడీగా ఉంచుకోవాలట. ట్రైన్ వస్తుంటే మనం సామాన్ ఇంట్లో పెట్టుకొని వస్తామా? అలర్ట్గా ఉంటే మళ్ళీ ఎప్పుడు వచ్చిద్దో. బస్సు వాడన్నా కాసేపు ఆగుతుంది, ట్రైన్ వాడు ఆగుతాడు మన కోసం. ఇంకా ఫ్లైట్ వాడైతే అసలే ఆగడు. అప్పుడు అలర్ట్గా ఉంటాం, ఏమేమి సామాను కావాలి మళ్ళీ అడుగుతూ ఉంటాం. బ్రష్ పెట్టుకున్నావా, సబ్బు పెట్టుకున్నావా, మాత్రలు పెట్టుకున్నావా, బుక్స్ పెట్టుకున్నావా అని చెప్పేసి. మరి అలానే ప్రయాణకాల సమయంలో సర్దుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఏంటివి? ప్రయాణకాలే మనసాచలేనా భక్త్యా యుక్తో యోగ బలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. నీకు రెడీగా ఒకడు వచ్చేటటువంటి లోపల నువ్వు సర్దుకోవాల్సిన సామాన్ ఏంటి అంటే ప్రయాణకాలే, ప్రయాణం సమయం అయింది, రిజర్వేషన్ టికెట్. కాకపోతే అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియకుండా ఉందన్నమాట. అటువంటి సమయంలోకి మనం సిద్ధంగా ఉండాలి. ఏం తీసుకొని? మనసా అచలేనా, మనస్సు చలించినటువంటి సంకల్ప వికల్ప రాహిత్యంతో ఉండగలిగేటువంటి సాధన సంపత్తిని. మరి అప్పుడు ఆ మనస్సు అనేది మరి ఎక్కడ పెడితే సరిపోతుంది? భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ సమ్యక్. మన గురువుగారు చెప్పారు కదా, చిజ్జర గంధి అని చెప్పేసి. ఆ ఒక్క చోట కనుక ఆజ్ఞా చక్రాంతరాలస్త
రుద్రగ్రంథి విభేదిని. ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్నటువంటి రుద్రగ్రంథి విభేదనం కనుక చేయగలిగితే అదే భ్రువోర్ మధ్యే ప్రాణం ఆవేశ సమ్యక్. మరి అప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? సతం పరం పురుషం ఉపేతి దివ్యం. మనలో ఉన్నటువంటి దివ్య పురుషుడు చైతన్యం ఏనాడైతే ఉంది అది మనల్ని కదిలిస్తా, నడిపిస్తా, మాట్లాడిస్తా ఉన్నదో ఆ దివ్య చైతన్యంలోకే వీడు వెళ్తాడు. ఎక్కడ పుట్టెనో అక్కడికి నేగుట నైజము ప్రాణికోటికిన్. సముద్ర తరంగాల ద్వారా మేఘ వర్షాపాతమై మళ్ళీ పడ్డటువంటి జలం ఎక్కడికి పోరితే దాని పరిస్థితి అయిపోతుంది? మళ్ళీ సముద్రంలో చేరితేనే. అలానే ఈ జీవుడు వచ్చినటువంటి బ్రహ్మాండ సాగరం ఏదైతే ఉన్నదో దానిలో వచ్చినటువంటి ఈ జీవుడు సంకల్ప వికల్పాల రాహిత్యం ఎప్పుడైతే జరిగిద్దో అప్పుడు వెళ్ళేటువంటి స్థానం కూడా సతం పరం పురుషం ఉపేతి దివ్యం. ఆ చైతన్య పురుషుల్లోకి సమీపంగా వెళ్ళగలిగి తనలోనే లయమైపోతాడు. ఇది ఎలాగో అని అంటే మనకు మహాత్ములు కథ ద్వారా చెప్తారు. సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఉప్పు ఒక బొమ్మగా తయారయ్యింది. దాని నా మనుగడ ఎక్కడా అనుకుంటుంది అది. ఎవరో చెప్పారు నువ్వు సముద్రంలో నుంచి వచ్చావు అని. నేను సముద్రంలో నుంచి వచ్చానా? అసలు సముద్రం లోతు ఎంత ఉంటుంది? అది నువ్వే వెతకాలి అని చెప్పారు. అప్పుడు అనుకుందట ఈ సముద్రం ఉప్పు బొమ్మ, సముద్రం లోతు తెలుసుకోవాలి. ఇప్పుడు నేను సముద్రంలోకి వెళ్ళి అక్కడి నుంచే కదా వచ్చింది. మరి ఆ లోతు ఎంత ఉంటుంది, దాని స్వరూపం ఏంటి, దాని విధానం ఏంటి అనేది నేను తెలుసుకోవాలి అని చెప్పి, మరి తెలుసుకోవాలంటే ఒడ్డు నుండి తెలుస్తుందే? ఒడ్డు నుండి తెలియట్లేదు. మరి లోపలికే వెళ్ళి తెలుసుకుందామని బయలుదేరింది. వెళ్ళేటువంటి సముద్ర బొమ్మ చూస్తూ ఉంటే వెళ్తూ ఉంటే ఏమవుతుంది? మళ్ళీ తన స్వస్వరూపానుసంధానాన్ని గ్రహించగలుగుతూ ఉన్నది. అలానే బ్రహ్మానంద సాగరంలో నుంచి విడిపడ్డటువంటి ఈ జీవుడు అంతర్నిర్యాణంలో ఉన్నటువంటి చైతన్య పురుషుడు ఎక్కడి నుంచి నేను వచ్చా, అసలు నా స్థానం ఏంటి, దేన్ని కనుగొంటే నాకు ఉన్నటువంటి స్థితి మారిపోతుంది అని లోపల ఎప్పుడైతే విచారణ పెరిగిద్దో, ఉప్పు బొమ్మ ఎలాగైతే విచారణ ద్వారా సముద్రంలోకి వెళ్ళి తన లోపల ఉన్నటువంటి మాలిన్యాల మొత్తాన్ని, ఆ రూపాన్ని మొత్తాన్ని లయం చేసిందో, గురుస్వరూపం ఏంటి? నిరాకారుడు, నిరాధారుడు. మొత్తం ఏ ఆధారం లేకుండా తను ఉంటాడు. ఏ ఆకారం లేకుండా అన్నిటిని చూస్తూ ఉండేటువంటి స్వరూపుడు గురుడు. అలాంటి ఆకార ఆధారమైనటువంటి స్వరూపంలోకే మనము వెళ్ళగలుగుతాము. అటువంటి దివ్య చైతన్య ప్రకాశాన్ని చూపించేటువంటి మార్గానికి మనం ఎంచుకున్నటువంటి బాట, మనకి మహాత్ములు చూపించినటువంటి బాట సత్సంగాలు. ఎందుకని అని అంటే మన కాడ సెల్ ఉంది, దాంట్లో బ్యాలెన్స్ ఉన్నాయి, కానీ దానికి ఒక గుణం ఉన్నది. ఎప్పుడైతే మనం వాడటం ప్రారంభం చేస్తామో దాంట్లో ఉన్న ఛార్జింగ్ అనేది దిగిపోతూ ఉంటుంది. మళ్ళీ అప్పుడు దానికి మనం ఏం చేయాలి? సెల్లుతో పాటు వేస్తారు ఛార్జర్ కూడా, ఆ ఛార్జర్కి దీనికి కనెక్ట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఈ సెల్ పనిచేస్తూ ఉంటుంది. అలానే గురుదేవుడు మన రూపాన్ని మనకు చూపించాడు మంత్రోపదేశం రోజు. మరి మనం దాంట్లో నిలవగలుగుతున్నామా? విషయ వాసనలు అనేటువంటి దాంట్లో వాడుతూ ఉన్నాం. అప్పుడు మన మనస్సు ఏమవుతుంది? మళ్ళీ చైతన్యం అనేటువంటి ఛార్జింగ్ దిగిపోతూ ఉన్నది. గురువుగారు చెప్పినప్పుడు 10 రోజులు ఏమంటుంది? నేను ఇంక రోజు ధ్యానం చేయాలి, రోజు నామం చేయాల్సిందే, మా గురువుదేవుడు చెప్పాడు, ఇంతకంటే లేదు అని పాపం 10 రోజులు బాగా అనుకుంటుంది. 10 రోజుల తర్వాత ఇళ్ళమ్మడి ముచ్చట్లు, ఇంట్లో వాళ్ళ ముచ్చట్లు, ఒంట్లో వాళ్ళ ముచ్చట్లు. నాకు కాలు నొప్పి పుడుతుంది, నేను ఎక్కడ చేసేది సేపు చేద్దాం అనుకుంటున్నా కానీ గురువుగారు చెబుతుండే అంతే, 4 రోజుల నుంచి కాలు నొప్పి పుడుతుంది, ఇంకా చేయకూడదు అని మళ్ళీ మనం
తెలియకుండానే ఛార్జింగ్ అనేది మనలో నుంచి దిగిపోతూ ఉన్నది. మళ్ళీ దిగిపోయినప్పుడు ఛార్జింగ్ చాలాపోతే ఏం పెడితే సరిపోయిద్ది? ఎండలు పెడితే సరిపోయిద్దా? మళ్ళీ పవరే కావాలి, ఆ ఛార్జింగే కావాలి. మరి ఛార్జింగ్ ఎక్కడ వచ్చింది? కరెంట్లో నుంచి వచ్చింది. ఇప్పుడు మనకు ఛార్జింగ్ ఎక్కడి నుంచి రావాలి? గురువు గారు అనేటువంటి ట్రాన్స్ఫర్లో నుంచి మనకు ఛార్జింగ్ రావాలి. అందుకనే మనకేం కావాలి? సత్సంగత్వే నిస్సంగత్వం. సత్సంగంలో నుంచి సత్ ప్రకాశవంతమైనటువంటి అన్నటువంటి ఉనికి, మన ఉనికిని తెలిపేటువంటి సత్ అంటే ఏదో మన ఉనికి. చిత్ అంటే ప్రకాశం, ఉనికి ప్రకాశవంతమై ఆనందంగా ఉన్నది. సత్ చిత్ ఆనంద స్వరూపుడు పరమాత్మ. ఆ ఆనందాన్ని పొందడం కోసమే మనం ఈ మార్గానికి ఎంచుకున్నాం. వేదనలు పంచుకోవడానికి సంసారం ఎంచుకున్నాం. ఆనందం పంచుకోవడానికి వచ్చింది ఆధ్యాత్మికత, వేదన పంచుకోవడానికి వచ్చింది సంసారం. అందుకని ఆ సంసార అరణ్యంలో నుంచి మనల్ని దాటింపచేసేటువంటి ఏదైనా ఒక మార్గం ఉన్నది అని అంటే ఒక గురువు మాత్రమే. అందుకనే మనకి బ్రహ్మంగారు ఒక మాట చెప్తారు, గురుని మంత్రమనిడి గొడ్డలి చేబోని గుబురు కొన్న పొదలు కూలగొట్టి లోన వెలుగు శివుని లోగొన్న మునియౌను కాళికాంబ హంస కాళికాంబ. మంత్రం ఎంత శక్తిది అని అంటే పవర్ కల్లా గొడ్డలు లాంటిదట. దాని స్మరణ చేసే కొద్దిగా మనలో ఉన్నటువంటి విషయాలనేటువంటి గుబురు గుబురు చెట్లు మొత్తం ఇవి ఇప్పుడే వచ్చాయా? సనాతనస్వం పురుషోమతో సనాతనంలో నుంచి పరమాత్మ ఎప్పుడైతే బయలుదేరాడో అప్పటి నుంచే ఈ జీవుడు బయలుదేరాడు. కాకపోతే పరమాత్మేమో చైతన్య ప్రకాశవంతంగా ఉన్నాడు, కానీ జీవుడేమో మాయా విధానంతో ఉండి ఆ మరుగు కనుక్కోలేకపోతున్నాడు. అర్జునుడు అడుగుతాడు, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమే తద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున, ఇప్పటిదాకా చెప్పినటువంటి ఈ రహస్యాన్ని నీకు ఇప్పుడు బోధించింది కాదు, నేను సూర్యుడికి పూర్వమే బోధించా. వింటున్నానని ఏదేం చెప్తావా బావా? ఎందుకంటే ఒక దొరికాను నేను వినటానికి. నీవు అపరం భవతో జన్మ, మొన్న ఈ మధ్య పుట్టినటువంటి వాడివి నీవు. పరం జన్మ వివస్వతః, ఎప్పుడో పుట్టినటువంటి వాడు సూర్యుడు. సూర్యుడికి నువ్వు ఉపదేశించావా? కథం, ఎట్లా? నువ్వు చెప్పే మాట కొంచెం ఉండాలి కదా, సరిపోను అని అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అనేక జన్మల్లో ఉన్నటువంటి విషయాలు నేను ఎరుగుతాను, నువ్వు ఎరగట్లేదు, రెండే తేడా. బహూని మే వ్యతీతాని జన్మాని తవ అర్జున తాన్ అహం, నేను వాటన్నిటినీ తెలుసుకోగలుగుతున్నా. ఎందుకని? మాయాతీతంగా ఉన్నటువంటి స్వరూపం నాది కాబట్టి. నీవు మాయకు లోబడి ఉన్నావు కాబట్టి వాటిని తెలుసుకోలేక నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నావు అని చెప్పి మనకి వేదాంత ప్రబోధనాన్ని బోధించినట్లుగా గురువరేటువంటి స్వరూపుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టడానికి ప్రతి నెలకొకసారి సత్సంగం. ఇదేదో బాగుంది, రోజు రమ్మనకుండా. మరి రోజు రమ్మంటే రా, కష్టం కదా. గురువుగారి పౌర్ణమి కార్యక్రమం ఒక్కరోజే పెడతాడు, అది నెలకొకసారి. ఎట్నో కట్ట కష్టం అది పోయొద్దాం అని అనుకున్నామా? ఏ యథా మాం ప్రపద్యంతే, ఏది కోరుకొని వస్తామో అదే ఇచ్చి పంపిస్తాడు. ఆయనకాడ అన్ని వస్తువులు ఉంటాయి అన్నమాట. మనం ఏది కోరుకుంటే అదే వచ్చింది. గురువు ఎలాంటి వాడు? కల్పతరువు లాంటి వాడు. కల్పతరువుకున్నటువంటి విశేషం ఏంటి?
ఏది మనం కావాలనుకుంటామో అదే ఇచ్చిద్ది. ఎట్లా కావాలనుకుంటామో అలానే వచ్చిద్ది. అందుకని కల్పతరువైనటువంటి గురువు దగ్గరికి పోయినప్పుడు చాలా విశేషంగా అడగడం నేర్చుకోవాలి. లేదనుకో కోరికలు అనేటువంటి వాటిలో మనల్ని ముంచి తన సేవకి విదూరంగా చేసేటువంటి సత్తా సామాన్య రూపంలో ఉన్నటువంటి వెలిగే పరమాత్మ గురుడు. ఎందుకని నువ్వు ఎక్కడున్నావు? చిన్నపిల్లకాడికి 500 నోటు ఇస్తే ఏం చేస్తాడు? ఇది నాకెందుకు, నాకు 10 రూపాయలు. వాడికి 500 విలువ తెలియక 10 రూపాయలు ఇస్తే తీసుకుంటే 500 ఇస్తే వద్దంటాడు. అదే పెద్దోడికి 500 కాదు 5000 ఇచ్చినా కూడా అస్సలు వద్దండి, లక్షలు ఇచ్చినా వద్దండు. ఇంకా పైన అడుగుతాడు కానీ కింద మాత్రం అడగడు. అలానే గురువు కాడికి పోయినప్పుడు మన స్థితి ఎలా ఉండాలి, నిజంగా నమ్మినటువంటి వాడి విధానం ఎలా ఉంటుంది అని అంటే మనకి సమర్థ రామదాస్ గారి తండ్రి అయినటువంటి సూర్యాజీ పంత్ గారు చెప్తారు. సమర్థ రామదాస్ గారి తండ్రి సూర్యాజీ పంత్. ఆయన సూర్యోపాసన చేస్తూ ఏకనాథ్ మహారాజు గారి కాడ మంత్రం తీసుకున్నారు. మంత్ర విధానంలో మనకి కర్మలు చేస్తా కూడా, కర్మ అంటే పని, శరీర యాత్ర అపిచతే నా ప్రసిద్ధే అకర్మణ అని చెప్పింది భగవద్గీత. సంసారాన్ని వదిలిపెట్టినటువంటి వారికే సాధనా స్థితి కుదిరిద్దా? గురువు దగ్గరకు వెళ్ళాలంటే అన్నీ వదిలిపెట్టాలనా? అస్సలు అవసరం లేదు. శరీరయాత్ర పిచతే నా ప్రసిద్ధే అకర్మణ. ఊక అకర్మణుడుగా ఉంటే నీ శరీరయాత్రే గడవదు, ఇంకా నీకు మోక్షం ఏడాది వచ్చింది అని చెప్తూ శరీరయాత్ర అపిచతే, శరీరం గడవాలంటే కర్మలు చేయాలి. కానీ ఎలా చేయాలి? ఎలా చేసినందువల్ల పని చేసినా కూడా ఆ దోషం అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇది భగవద్గీత మనకు చాలా విశేషంగా చెప్పింది. నిరాశీయత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ శరీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. సమయం గురుగారు. శరీరయాత్ర, శారీరం కేవలం కర్మ కుర్వన్ ఆప్నోతి కిల్బిషం. శరీరం కోసం, మనుగడ కోసం నువ్వు చేసేటువంటి పని కూడా, పొద్దున మనం యజ్ఞం చేసుకున్నాం కదా, ఆ యజ్ఞాలుగా మారిపోయిద్దట. ఎలా చేస్తే? నిరాశి, కోరిక లేకుండా కర్తవ్యాన్ని చేయగలిగితే. కోరికలతో కర్మ చేస్తే అంటుకుంటుంది, కోరిక లేకుండా కర్మ చేస్తే అంటుకోకుండా ఉంటుంది. రెండో పనే, కానీ పనిలో ప్రతిఫలాన్ని ఆశించి చేయడం కర్మ. సరే స్వామిదయ్య ఉన్నాడు కదా, తను నడిపిస్తున్నాడు కదా, నడుద్దాం, బయలుదేరదాం అని గనక మన మనస్సులో ఆలోచన ఉంటే అది కర్మ కాకుండా అది యజ్ఞంగా మారగలిగిద్ది అని చెప్పి మనకి భగవద్గీత చెప్పింది. సూర్యాజీ పంత్ గారు ఉన్నటువంటి సమయంలో ఆయన చేసేటటువంటి రోజు ఉపాసనలో ఆయన చేసేటువంటి కార్యక్రమం ఏంటి అంటే సూర్య భగవానుడికి నమస్కారం, తరువాత తన పనులు చేసుకోవడం, మళ్ళీ భాగవత ఉపన్యాసాలు చెప్పడం, ఇవి ఆయన నియమంగా పెట్టుకున్నటువంటి కార్యక్రమాలు. ఇలా నడుస్తున్నటువంటి సూర్యాజీ పంత్ గారికి ఒకరోజు సూర్య దర్శనం అయ్యింది. మనకి మహాత్ములు దర్శనం కావాలని ఏమనుకుంటాం? ఇంకా మనసులో నుంచి బయలుదేరుతాయి కోరికల లిస్టు. స్వామి నాకు 10 లక్షల డబ్బులు ఇవ్వు, లేకపోతే నాకు 2 కాళ్ళు మోకాలు నొప్పులు పడుతుంది, నొప్పులు లేకుండా చెయ్యి, మా పిల్లగాడికి అమెరికాలో సీట్ ఇయ్యి అని పాపం బయలుదేరుతూ ఉంటే కోరికల లిస్టు మొత్తం ఎక్కడెక్కడ దాచుకున్నామో ఏమో కానీ సూర్యాజీ పంత్ గారు చేసేటువంటి దానికి అడగకుండా వచ్చాడు భగవంతుడు. అడిగితే వచ్చేవాడు కాదు, మనం చేసేటువంటి పనులకి మనకు అడగకుండానే వచ్చేటువంటి వాడు భగవంతుడు. అవసరార్థమై సూర్యాజీ పంత్ గారు సూర్యుడు వచ్చి అడిగాడు,
వచ్చిన తర్వాత ఆయన ఒక బ్రాహ్మణ వేషంలో వస్తే, మహాత్మా మీ వచ్చేసి తేడా ఉంది, ఎవరో మీరు చెప్పండి అయ్యా అని చెప్పి ఆయన నమస్కారం చేస్తే, సరే ఇదిగో నా అసలు రూపం అని చెప్పి సూర్య భగవానుడు కనిపించాడు. కనిపించిన తర్వాత అసలు రూపాన్ని చూసినటువంటి సూర్యాజీ పంత్ గారు, ఎన్ని జన్మల భాగ్యం ఉంటే మాకు ఈ దర్శనం అవుతుంది, మహాత్మా మీరు కనబడమే మాకు అదృష్టం అని అంటా ఉంటే, అప్పుడు సూర్యుడు అన్నాడు, సూర్యాజీ పంత్ నీకు ఏదైనా ఒక వరం ఇద్దాము, నా సేవ చేస్తున్నావు అని చెప్పి నేను వచ్చాను, కాబట్టి వరం కోరుకో. సూర్యాజీ పంత్ గారికి అప్పుడే వచ్చిందంటండి ఆలోచన. అప్పటికి ఎన్నోసార్లు ఏక్నాథ్ మహారాజు గారు చెప్పారు, సూర్య మహాత్ముల దర్శనం అయినప్పుడు మనం చేసే ప్రార్థనకి వాళ్ళు దర్శనం ఇస్తారు, అది లెక్క. యోగక్షేమం వహామ్యహం కదా అని పేరు చెప్పింది, అందుకని దర్శనం ఇస్తారు, ఇవ్వకుండా మాత్రం ఉండరు. కానీ దర్శనం ఇచ్చినప్పుడు అడగడం జాగ్రత్త. మొదటగా ఏమడుగుతారు, ఏమైనా కోరుకో, బలవంతం కూడా చేస్తారు. నేను వచ్చాను కదా మీకు ఏమన్నా ఇవ్వాలి, కోరుకో కోరుకో అని. కానీ కోరికలు జాగ్రత్త, కోరికలే మనిషికి బంధనాలను చేకూరుస్తాయి, కాబట్టి జాగ్రత్తగా ఉంటాను నేర్చుకో అని చెప్పి ఏక్నాథ్ మహారాజు గారు చెప్పినటువంటి మాట ఆ రోజు గుర్తొచ్చింది. మనకి మాతాజీ గారు ఎప్పుడు ఒక మాట అంటారు, ఏమని అంటే, మనకి నారాయణుడు అంటే చాలా ఇష్టం బాగా. నారాయణుడు ఏం చేశారంటే, మనం ప్రార్థన చేస్తున్న రోజు మనకు సాక్షాత్కారం అయ్యారు. ఇది కబీర్ దాస్ గారు చెప్పినటువంటి మాట. అయితే ఎప్పుడైతే భగవత్ సాక్షాత్కారం అయిందో అప్పుడే గురుదేవుడు వచ్చాడు. సేమ్ టైం, అసలు ఇద్దరికి వేరే టైం లేదు. మనం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాం, మనం కోరుకున్నటువంటి నారాయణ సాక్షాత్ ప్రత్యక్షమయ్యాడు అదే సమయంలో. మనం ప్రతి నెల చూసే గురువు గారు కూడా అదే సమయంలో వచ్చాడు. ఎవరికి మీ తొలి నమస్కారం? జీవితంలో ఒక్కసారి సాక్షాత్కారం అయ్యేటువంటి వాడు నారాయణుడు, ప్రతి నెల కనిపించేటువంటి వాడు గురువు గారు. మొదటిగా మన నమస్కారం ఎవరికి? అందరూ అదేనా? మొదటి నమస్కారం గురువు గారికి. ఎందుకని? మనం పూర్వంలో ఎన్నోసార్లు ఆ నామాన్ని ఎప్పుడూ జపిస్తూనే ఉన్నాం, కానీ అన్నిసార్లు జపించినప్పుడు మనకు ఆ నారాయణమూర్తి దర్శనం అవ్వలేదు. గురువు దగ్గరకు వెళ్ళి గురువు ద్వారా మంత్రోపదేశాన్ని చేసుకొని ఆ మంత్ర స్వరూపంతో తనను ధ్యానిస్తూ ఉండడం వల్ల మనలో ఉన్న అజ్ఞాన కాలుష్యం ఏదైతే ఉన్నదో ఆ కాలుష్యాన్ని మంత్ర ప్రభావం చేత, సద్బోధ చేత, నీతి నియమాల ద్వారా మనల్ని తరింపజేసి సాక్షాత్కారాన్ని అందింపజేసినటువంటి మూర్తి స్వరూపం గురుడు. అందుకని తొలి నమస్కారం గురువుకే. అందుకే పండరీరక్తుల్లో మనకి పుండరీకుడు చెప్పాడు, తండ్రికి సేవ చేస్తూ ఉంటే నేను వచ్చాను పుండరీక అని పాండురంగుడు అన్నప్పుడు, ఇప్పుడు దాకా రారాయణ ఇప్పుడు వచ్చావు కదా, మా తండ్రి సేవలో లేనవై ఉన్న కాసేపు ఆగు, ఇప్పుడు దాకా ఏమన్నా వచ్చావా, నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పలకరించావా, ఇప్పుడు మా తండ్రి దయ వల్ల నాలో ఉన్నటువంటి గురుస్వరూపంగా భావిస్తే అజ్ఞాన నిర్మాల్యం జరిగిన తర్వాత వచ్చినటువంటి వాడివి నీవు. నా అజ్ఞానాన్ని పోగొట్టి నన్ను ఇంతటిగా తీర్చిదిద్దినటువంటి వాడు నా గురుడు. అందుకని నా గురువుకు సేవ చేస్తే వచ్చినటువంటి నీకెందుకు నేను తొలి నమస్కారం? నా ఇంతటి అజ్ఞానాన్ని పోగొట్టినటువంటి నా గురువుకే నా తొలి నమస్కారం అని చెప్పి పుండరీకుడు కూడా పాండురంగన్ని ఆపి తండ్రి సేవ అయిపోయిన తర్వాతే వెళ్ళిపోగలిగాడు. అందుకని మనలో కోరికలు అనేటువంటివి ఎప్పుడూ కూడా గూడుగట్టుకుని ఉంటాయి. ఆ కోరికల రూపాన్ని ఎలా మాపు చేసుకోవాలో చెప్పేవాడు గురువుగారు. అటువంటి మాట ఎటువంటి సందర్భంలో రావాలి మనకి గుర్తుకి? పరీక్షా సమయంలో రావాలి.
మామూలుగా ఉన్నాడు అన్నిసార్లు గుర్తొస్తాయి, కానీ ఎగ్జామ్ హాల్లో పోతే గుర్తొస్తాయి కదా మార్కులు వచ్చేది. అలా ఎగ్జామ్ హాల్లో ఉన్నప్పుడు గుర్తొచ్చింది మనకు సూర్యాజీ పంత్ గారికి. మహాత్మా మా గురుదేవుడు చెప్పాడు, ఇలానే మీరు వస్తారు అని, వచ్చినాక వరాలు అడుగుతారు అని. నాకు అసలు ఏ వరం అవసరం లేదు, మరి రోజు సేవ చేస్తున్నావు కదా, మీ దర్శన భాగ్యమే నా వరం, కాబట్టి నాకు ఏ వరం అవసరం లేదయ్యా అని చెప్పాడు. అప్పుడు మెచ్చినటువంటి ఆయన, నీ భార్యనైనా కోరుకోమను. అదేంటి స్వామి, నాలో ఉన్న మాలిన్యం ఉందని మేము వచ్చావా, నాకు కూడా వద్దు స్వామి. కాదులే కోరుకో అని చెప్తే సైగ చేస్తారు భర్త గారు. అప్పుడు సంతానం లేక 12 సంవత్సరాలు అయింది స్వామి, మీదయ్యా, అది కూడా నేను కోరడం మీదయ్యా. సరే అని చెప్పి ఈ విషయాన్ని అందించడానికి కోసం నేను రావాల్సి వచ్చింది. కానీ కోరికలు నువ్వు కోరనిదే నేను ఇవ్వరాదు కాబట్టి ఆ మాట అడగవలసి వచ్చింది. మీకు సత్సంతాన ప్రాప్తమయ్యిందని చెప్పి నా అంశతో ఒకరు, హనుమద్ అంశతో ఒకరు వచ్చి మీ కులాలను ఉద్ధరిస్తారని చెప్పారు. అందుకని మనకి సత్సంగ ప్రభావితం ఎంత అంటే, మనలో ఉన్న అజ్ఞాన మాలిన్యం అనేది పోయి జ్ఞానమైనటువంటి చైతన్య వివేక దర్శనం మనకు కలిగేదాకా ఈ సత్సంగ మార్గం అవసరం. కాబట్టి మనకి నెల ఈ పౌర్ణమి కార్యక్రమాల్లో ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని పొంది నిన్ను రూపంతో ఉండాలని చెప్పి పౌర్ణమి రోజునే మన కార్యక్రమం చెప్తున్నారు. అట్లాంటి పౌర్ణమి స్థితిగా మన జీవితం 16 కళలతో వెలగాలని, 16 కళలతో వెలిగేటువంటి స్వరూప సూర్యనారాయణ చంద్రుడిది కాబట్టి ఆ చంద్ర కాంతులతోటి మనం ఎప్పుడు వెలగాలని చెప్పి కోరుకుంటూ ఓం తత్సత్. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.